ఇంతవరకు చక్కటి వర్తమానం ఇచ్చిన రవిపాలన గారికి ప్రత్యేకంగా బేతేలు ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో తలలోంచి కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేశాం. తర్వాత సాయనికస్తంగా కాపరి బర్నవాస్ గారు ప్రార్థన చేసి కూడికను అలాగే ప్రకటనలు ఉంటాయి, వాటిని కూడా గమనిద్దాం. తలలోంచి అందరం లేచి నిలబడదాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే రవిపాలన గారికి సంఘం తరఫున అలాగే వేదికను అలంకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దైవ సేవకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇది ఏర్పాటు చేసాం భోజనము, కాబట్టి తొందరపడకుండా అందరూ సమృద్ధిగా భోజనం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా సాయంకాలము 6:30 గంటలకు మరి కూడిక ప్రారంభించబడుతుంది. కాబట్టి సమయానుకూలంగా సిద్ధపాటు కలిగి రండి. త్వరగా మీరు సిద్ధపాటు కలిగి వస్తే మనం త్వరగా ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన మీ మదిలో పెట్టుకొని ఈ దినము అన్నగారు చెప్పినట్లు వాక్యాన్ని కూడా భద్రపరుచుకుంటూ రేపటి దినానికి మనందరం శుద్ధులుగా దేవుని మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయొచ్చున్నాం. ఈ సమయంలో బర్నబాస్ గారికి అప్పచెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మరి చక్కటి ప్రేమ విందును మరి బేతేలు ప్రార్థన మందిరం సంఘము సిద్ధపరిచారు. మా సహోదరుడు విశ్వరాజు కమలాపురంలో సేవ చేస్తున్నటువంటి మరి సేవకుడు చెప్పినట్లుగా వీళ్ళారు మరొకసారి సంఘ కాపరిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మరి చక్కగా కోయర్ బృందం వారు చక్కగా పాటలు పాడారు. ఆర్కెస్ట్రా వాళ్ళు చక్కగా మరి వాళ్ళు ప్లే చేశారు. అలాగే మరి మా బ్రదర్స్ ఇద్దరు సుందర్ బ్రదర్, మోషే బ్రదర్ చక్కగా మరి సౌండ్ సిస్టాన్ని వారు కంట్రోల్ చేస్తూ చక్కగా ఈ దినము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చక్కగా వారు నిర్వర్తించారు. అలాగే మా మధ్యకు మమ్మల్ని మా సంఘాన్ని ప్రేమించి లోట్పట్నం నుంచి మరి మండల్ పాస్ అసోసియేషన్ బృందము మరి దైవజనులు మరి తెలంగాణ ప్రాంతం నుంచి మా అన్నయ్య, మా పెద్దన్నయ్య మరి రైపాలన్న గారు, అలాగే మా అన్న మరి సామిల్ అన్న గారు, అలాగే మరి ఉదయ్ కుమార్ అన్న గారు, కరుణాకర్ అన్న గారు, అలాగే మోష అన్న గారు, సురేష్ అన్న గారు, అలాగే సుదర్శన అన్న గారు పేరు పేరు చొప్పున అందరూ మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి చెల్లిస్తూ ఉన్నాను. మరి అంత మాత్రమే కాకుండా మాదాపురం సంఘము నుండి అలాగే కమలాపురం సంఘము నుండి కూడా మరి దేవుని బిడ్డలు ఆత్మీయులు వచ్చారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయాన్ని మీరందరూ కూడా చక్కగా మా బేతేలు ప్రార్థన మందిరం యవనస్తులు మరి పరిచారకులు స్త్రీలు ఉన్నారు. మరి వారు చక్కగా మరి సిద్ధపరుస్తూ ఉన్నారు వంటలు. దయచేసి ఎవరు కూడా మరి ఇబ్బందికరంగా అంతరాయకరంగా ఉండకుండా మీరందరూ కూడా చక్కగా మరి భోంచేసి శుభ్రంగా కూర్చొని మా సంఘం కోసం, పరిచర్య కోసం, కుటుంబం కోసం ప్రార్థించి మరి మీ ప్రార్థనలో మా సంఘం కొరకు, మా కుటుంబం కోసం అనుదినము మరి ప్రార్థించాలని దీన సేవకుడిగా, సంఘ కాపరిగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ముగింపు ప్రార్థనతో ఈ కోరికను ముగించుకుందాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన. అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి తిమోతన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ తల నుంచి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, కృప కలిగిన ఆయన ఈ ఆలయ ప్రతిష్ట ఈ ప్రారంభ ఈ మొదటి దినం ఉదయకాల సభలో నాయన మీ దాసుని ముఖాంతరముల నుండి మమ్మల్ని దర్శించారు. మా జీవితాల్లో ప్రతి విగ్రహాన్ని తొలగించుకొని శుద్ధ హృదయులై నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిన్ను సేవించాలి అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంకాలము రేపు ఆఖరి సభ వరకు మీ సన్నిధి, మీ ప్రసన్నత నిలిపి దీవెనకరం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం కోసం చరణవంచండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కోసమై సిలువలో ప్రాణత్యాగం చేసి చనిపోయి లేచిన యేసుక్రీస్తుల వారి కృపయు నిత్యము ఆదరిస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనిన సహవాసము సన్నిధి కాపుదల కూడి వచ్చిన దైవ సేవకులకు తన బిడ్డలందరికీ
లోకమైన సకల పరిశుద్ధులకు సకల మానవ కోటికి ఇది మొదలుకొని సదాకాలంతోడై క్షేమ భాగ్యముల చేత నింపి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ఏసునామే సంపూర్ణ విజయం. అపవాది శత్రుగణంత నాశకులుగాక. ఆమేన్. అందరికీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి అందరు కూడా చక్కగా భోజనం చేసి వెళ్ళాలని మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సేవకు సజీవుడు సత్యస్వరూపైన దేవుడా మరొకసారి నీ సన్నిధానములో చేరి నీ నామాన్ని గణపరుస్తున్నాం, గొప్ప చేస్తున్నాం తండ్రి. భీకరమైన భయంకరమైన ఈ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవై అని స్తోత్రములు తండ్రి. దేవా, ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు తండ్రి. దేవా, నా ప్రియ సహోదరుడిని ప్రేమించి ఆ సహోదరుడు తండ్రి ఇది పిండమైన గారు చూసి తండ్రి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ప్రభా ప్రాంతంలో ప్రభా తండ్రి ఇక్కడ సేవ పరిచయం జరిగించడానికి నువ్వు చూపిన అపారమైన దయను బట్టి కనికరాన్ని బట్టి వందనాలు తండ్రి. నా సహోదరుడు ఈ స్థలంలోకి వచ్చి ఎంతో శ్రేయ బట్టి కత్తిరి కాల్చి మొరబెట్టి అమరాల్చినప్పుడు నా సహోదరుని మీరు తోడండి. ఈ స్థలములో తండ్రి నిన్ను సేవించి ఆరాధించి సమాజముగా కూడి సంఘముగా కూడి ఈ నామాన్ని గొప్ప చేస్తున్నందుకు ఈ నామానికి కీర్తికరంగా ఈ నామానికి మహిమకరంగా అయ్యా ఆరాధన జరగడానికి ఒక మంచి చక్కటి దేవాలయాన్ని వేదేలు ప్రార్థన మందిరాన్ని అనుగ్రహింపజేస్తున్న విధానం బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు తెలుస్తుందండి. అందరూ కూడా చేరి నీ ప్రియ దైవ సేవకుల ప్రవక్తలు వాలే గారిని ప్రకాశ్ గారిని మమ్మల్ని నడిపించావని స్తోత్రం తండ్రి. దేవా, కుడి వచ్చిన ప్రతి దైవ సేవకుని బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా అన్నాడు యాజకులే కాళ్ళు అయ్యా యోధనని ముట్టగానే అయ్యా కార్యం జరిగించిన రీతిగా ఈరోజు ఈ యొక్క తరపులోడు విన్న ప్రతి దైవ సేవకుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. దేవా, ఇది మొదలుకొని నిరంతరము ఈ యొక్క మందిరము నీతిమంతులమై స్తోత్రములోనే జయము మనకు జయమే. దిల్లెదము మన దేవుని మందిరము ప్రతి మేలులో ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలుదము మన దేవుని మందిరము. సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు. సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు. ఆయన సముఖములో నిలచి శాశ్వత ఆయన సముద్రములో నిలచి శాశ్వత మన దేవు
మందిరమందు నీతిమంతులమై మోవేయుదుము నీతిమంతులమై మోవేయుదము యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తోత్రములోనే జయము మనకు జయమే మధురం యేసయ్య సన్నిధిని మరవజాలను జుంటుతల దరల కన్నా మనోహరము ఈశ్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైనా అందరూ కలిసి నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయంలో నిలచిన జ్ఞాపకమై తోడువై నీవే నా జీవమై నా హృదయంలో నిలచిన జ్ఞాపకమై నీవే నా జీవమై నా హృదయంలోన నిలచిన జ్ఞాపకమై అను అనువున నీ కృప నిశ్చితమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అను అనువున నీ కృప నిశ్చితమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైనా యేసయ్యా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము
మేలు చెయ్య మరి మొదటి దినము ఆరాధన ఈ రాత్రి వేళలో మరి అధ్యక్షత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మరి మన సహోదరుడు విశ్వరాజుకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రియులు యవనస్తులు ఉదయం నుంచి స్త్రీల సమాజమే గొంతులు నిలబడుతున్నాయి, పురుష సమాజంగా మేలుకోలేదని మా పురుషాంగం నుంచి అనగా యవనస్తుల నుంచి కూడా ఉడలపాడు వాళ్ళు పాడాలని ఆశ కలిగి ఉన్నారు. అలాగే ప్రవీణ్ కూడా పాడడానికి సిద్ధపడినాడు కనుక అందుకన్నా ముందు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పి బర్నబాస్ గారు చేరి వచ్చిన దైవ సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత పాటల్లోకి వెళ్దాం. వారిని ఆహ్వానించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. నిద్రపోయే వాళ్ళు మాత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు బలో యేసు మహారాజుకే, నిద్రపోయే వాళ్ళు మాత్రమే. ఓకే, దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఈ సమయం ముందు మన మధ్యకు దేవుని మహాకృపను బట్టి గనులైనటువంటి దైవజనులు మరి అభిషక్తులు, ప్రియులారా దేవుని సేవలు బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ బేతేలు ప్రార్థనా మందిరం యొక్క ప్రతిష్టత కొరకు ఈ మొదటి దినమున ఈ రాత్రి వేళలో కేరళ ప్రాంతము నుంచి మన యొక్క నంద్యాల పట్టణములో, మరి కర్నూలు పట్టణములో, మరి యమగనూరు పట్టణం, నంద్యాల పట్టణములో దేవుని మహాకృప చేత బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరి బెన్నిలయ్య గారిని ప్రేమపూర్వకంగా వారిని సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట
వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి వేదికను అలంకరిస్తుంటుండగా మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ సార్. ఆ ప్రకారంగా దైవ కృపా ప్రార్థన మందిరం సేవకులు మరి పాస్టర్ ప్రభుదాసన్న గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వారు వేదికను అలంకరిస్తుండగా మనమందరము చప్పట్లు కొడుతున్నాం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత యూత్ సిద్ధంగా ఉండాలి. ఒడవలపాడు గ్రామం బేతేలు ప్రార్థన మందిరం యూత్ వారు కోయర్ టీం వారు కూడా కోయర్ అని పెట్టేస్తున్నాం. 2 నిమిషాలు కోయర్ టీం వారు కూడా సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. జారిన కన్నీళ్లు కడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు కడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవుడే
పాడాలి, ఎక్కువ వేరే వాళ్ళకి సమయం ఇవ్వాలి కనుక, ఎందుకంటే మనం కూడా గొంతులు పోయినాయి కాబట్టి మీకు 50% కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఒక ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీవే నాకు నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, వాగ్దానము చేసిన పరిశుద్ధ పౌలుకు పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచిన సర్వోన్నతుడా అని చెప్తాము కాబట్టి ఎవరు కూడా నిద్రపోకుండా దేవుని సన్నిధానంలో గడపాలని ప్రభు పేరట మనవి చేయించున్నాం. ఈ సమయము మోషే బ్రదర్ గారికి ఒక పల్లవి చరణం పాడాల్సింది. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు. నీవు మా పక్షమై నన్ను ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితము నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీ మహిమలు సంతోషము ఎన్నడు ఆశ్చర్యమే దూర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే పరమశమే దాచిన దేవానికి స్తోత్రము పగలూరే తను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము నలచిన కాలము కృపలోమము దాచిన దేవానికి స్తోత్రము పగలూరే తను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము మము సాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము మము సాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము నడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము పగలూరే కనుపాపగలే కాచిన దేవానికి స్తోత్రము
సమయంలో అన్నగారు మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ ఉదయన గారు మన మధ్యలో వచ్చి ప్రత్యేకమైన పాట పాడి మనమందరిని ఆనందింపజేస్తారు. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి వచ్చిన కీర్తన పాడుకుందాం. అందరికి వచ్చిన కీర్తన అందరు కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. రాజా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేను బ్రతికేస్తానయ్యా. ఈ కీర్తన అందరికి వచ్చి కనుక నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా. నీవే పూజా, నేనుండాలేనయ్యా, నీ తోడే పూజా, నేనుండాలేనయ్యా. నీవే పూజా, నేనుండాలేనయ్యా, నీ తోడే పూజా, నేనుండాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. అందరం చప్పట్లు కొడుతూ సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆరాధించే విలువైన నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ నామాన్ని నాకు ఇచ్చుటకు, వందనాలని అందించుటకు, నీ నామాన్ని నాకు ఇచ్చుటకు, వందనాలని అందించుటకు. నీవే రాకపోతే నేనేమైపోదును. చక్కటి కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ బేతేల్ ప్రార్థన మందిర ప్రతిష్టత కొరకు మనమందరం ఇలాగూ చప్పట్లు కొడుతూ గాన ప్రతిగానాలతో దైవజనుల ద్వారా అభిషక్తులైనటువంటి దైవ సేవకులతో మనమందరం కలిసి ఆరాధించుట పరలోకములో దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన పిల్లలు చక్కగా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆడుకుంటుంటే, అబ్బా నా బంగారు ముద్దు బిడ్డవే, నన్ను పట్టించుకోకుండా చక్కగా ఆడుకుంటున్నవే కదా. నిజంగా మన దేవుడు పరలోకములు ఎంత సంతోషిస్తుంటాడంటే అంత సంతోషిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కనిపించట్లేదు మాకైతే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. మంచిది ప్రియులారా, సమయాన్ని వృధా చేయకుండా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని అధ్యక్షుల వారిని మరి గౌరవిస్తూ దేవుని నామాన్ని గణపరుద్దాం. 136వ కీర్తన మొదటి నుండి 10 చరణాలు ఈ సమయం ముందు నేను చదవాలని మరి
నాకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుని మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 136వ కీర్తన మొదటి వచనము నుండి 10వ వచనాల వరకు ఈ సమయమందు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెలిసి ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను కలగజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఐగుప్తి దేశపు తొలిచులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి విడికిలో ఫలింపచేయును గాక. హల్లెలూయా. చక్కటి వాక్య ధ్యానంలో నుంచి చదివించిన రెవరెండ్ పి బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో బేతేలు ప్రార్థన మందిరం యొక్క ప్రతిష్ట, నూతన మందిరం యొక్క ప్రతిష్ట గురించి మన మధ్య ఆహ్వానించబడిన అన్నగారు ఉన్నారు. బెనీల్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. గ్రీటింగ్స్ తెలియపరిచిన అనంతరం స్తుతి ఆరాధన ఉంటుంది. స్థానిక దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక ఈ సమయంలో బెనీల్ గారికి సమయాన్ని హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. കർത്താവിൻ്റെ തന്നെ തിരുനാമം വാഴ്ത്തപ്പെടുമാറാകട്ടെ. అందరికీ ఈరోజు సాయంత్రం వందనం. ఇక్కడ బర్నబాస్ పాస్టర్, భార్య పాస్టర్, మా ఇద్దరు పిల్లలు చాలా దూరం నుంచి ఇక్కడ వచ్చి సేవ చేసి స్టార్ట్ చేసి కొత్తది చాలా కష్టపాడు పెట్టి ఇక్కడ చాలా మంచి మందిరం ఇక్కడ కట్టింది. ప్రైసలా నాకు కూడా అది చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మెసేజ్ అందరికి చెప్పిన పెద్ద ఆయన వరంగల్ నుండి వచ్చిన పాస్టర్, ప్రైజ్లో పాస్టర్ ఇద్దరు, ఎమ్మింగన్నూరు మ్యూజిక్ టీమ్ ముగ్గురు ఉన్నారు. ప్రైజ్లో ఈరోజు నైట్ నా దగ్గరే కదా. ప్రైజ్లో అది లాస్ట్ వేడు చదవండి. ఫస్ట్ గురించి చాప్టర్ 3:70. దేవుడు ఆలయము పరిశుద్ధమై ఉన్నది. కీర్తన 46:5. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నారు? ఆ పట్టణం ఎక్కడ? ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నారు? ఈ పట్టణములో ఉన్నారు. చర్చ్ కాదు, చర్చ్ నీట్ క్లీన్ ఉంది కదా. కొత్త చర్చ్, అన్ని కొత్తదే. అక్కడ ఏం డస్ట్ కూడా లేదు. ఉందా? అక్కడ పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఎక్కడ కావాలా? హృదయములు కావాలా. వాళ్ళు కార్యం తట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చప్పలు కొట్టి దేవుడు మహిమ కడతా. హల్లెలూయా, హల్లెలూయా.
బర్నబాస్ ఫ్యామిలీ చర్చ్ అందరికీ, బ్రైడల్ కమ్యూనిటీ చర్చ్ బ్లెస్సింగ్ అందరిని దేవుడు జీవించునుగాక. నాకు సమయించిన పాస్టర్ గారికి, సంఘస్థరికి అందరికి హృదయపూర్వ వందనము. అందరిని దేవుడు జీవించునుగాక. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభు వైపు చూస్తూ, అద్వితీయ దేవుడైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ, ప్రతివారు నిలవబడిన చోటని కళ్ళు మూసుకొని మీ తలంపులు, మీ ఆలోచనలు సర్వశక్తుడైన దేవుని వైపు పెడదాం. బేతేలు ప్రార్థనా మందిరం అనగా దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో నిలబడిన నీవు దేవుని స్తుతించవలసిన వాళ్ళము. దేవుని ఇంటిలో నిత్యము స్తుతి ఆరాధన ఉండవలసి ఉన్నది. దేవుని ఇంటిలో నిత్యము మహిమ ఉంచవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ దైవ సేవకులారా, విశ్వాసులారా, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసి ఉన్నది కదా. సర్వశక్తి కలిగిన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి జీవము కలిగిన దేవునిని స్తుతిద్దాం. జీవము కలిగిన దేవునిని ఆరాధన చేద్దాం. జీవము కలిగిన దేవునిని స్తుతించి మహిమ పరుద్దాం. జీవము కలిగిన దేవునిని మనస్ఫూర్తిగా కొనియాడుదాం. ఆయన ఎవరో తెలుసా? పరలోకములో 24 పెద్దల చేత, 4 జీవుల చేత, కోట్ల కరువులు శరాబుల చేత నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతూ ఉన్న సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి భయమును తొలగించడానికి భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. భయపడకు, దేవుడు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు మన ప్రతి భయమును తొలగించును గాక. ఆమేన్. నిశ్చయముగా దేవుడు మనందరికి తోడై విడువక ప్రేమించుతున్నాడు గనుక, ఆయన వాగ్దానమును నెరవేర్చే దేవుడు గనుక, వాగ్దాన పూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు గనుక దేవుని వైపు చూచుచు బేతేలు మందిరములో భయపడక ధైర్యము కలిగి కృపాసనము యొద్దకు చేరుదుము కాక. ఈ యొక్క స్తుతి ఆరాధన దేవునికి సమర్పిస్తున్నాము తండ్రి. వ్యక్తిగతంగా చాలా మంది దేవుని గణపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రేపటి దినం కూడా త్వరగా మీరు వస్తే త్వరగా పాడగలుగుతారు. ఉదయం చక్కగా కోయర్ బృందం వారు అందరూ కలిసి వచ్చి చక్కగా పాడారు. ప్రియులారా, మరి ఈసారి కొంత ఆలస్యం అయ్యారు. దయచేసి రేపటి దినము ఆలస్యం కాకోకుండా ముందుగానే ప్రియులారా త్వరగా సిద్ధపడి రండి. మంచిది. ఇంతవరకు చక్కటి కీర్తనలు పాడి మరి దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనను దేవుని మహిమార్థమై దేవునికి మహిమకరంగా జరిగించుకున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. కేరళ ప్రాంతము నుండి మన మధ్యకు మరి మలయాళములో ఆయన మాట్లాడేటువంటి భాష అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనకు అర్థమయ్యే రీతిలో బెన్నిలయ్య గారు చక్కగా
మరి తెలుగు భాషలో చక్కగా ఆయన దేవుని ఆలయము గురించి, దేవుని యొక్క పట్టణం గురించి చక్కగా 2 వాక్య భాగాలలో నుంచి అద్భుతంగా మరి దేవుని దాసుని ద్వారా గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి గనులైన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మరి ఆలస్యం చేయకుండా ప్రియులారా, మనం ప్రార్థించినట్లుగా ఆశించినట్లుగా ఈ దినం కొరకు ప్రియులు తెలంగాణ ప్రాంతము నుంచి మా పెద్దన్నయ్య గారు ప్రియులారా మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరము నుండి మరి వచ్చినటువంటి రైపాలన్న గారికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అన్నయ్య సామిల్ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చినటువంటి దైవజనులకు, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా ఉంటూ నడిపిస్తున్నటువంటి నా సహోదరునికి విశ్వరాజుకు ప్రియులారా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కగా మరి మీరు కనిపించినా కనిపించకపోయినా, మీరు పాటలు పాడి దేవుని గణపరచకపోయినా, మేమైతే ఎవ్వరికి ఇక్కడ ఉండి పాటలు పాడుతూ ఆరాధిస్తున్న ఎవ్వరు మీరు కనిపించట్లేదు ప్రియులారా. అయినప్పటికీ మీరు గణపరుస్తున్నారని మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.